శతమానం భవతి. అక్క, నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చాలా భయంగా ఉంది. ఈ ఇంట్లో నన్ను సపోర్ట్ చేసే ఒకే ఒక మనిషివి నువ్వు. నీ వల్లే నేను ఇంట్లో ఉండగలుగుతున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే ఇంట్లో నన్ను ఉండనిస్తారంటావా? అలాంటిది ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే ఇంట్లో నన్ను ఉండనిస్తారంటావా? చూడు చక్రి, మా ఇంట్లో వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు, చాలా మంచివాళ్ళు. నీలిమ మీద వాళ్ళకి అభిమానం ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీలిమని వదిలేసావని నీ మీద కోపంగా ఉన్నారు. అంతేకాని నిన్ను ఇంటి నుంచి పంపించాలని ఎవ్వరూ అనుకోరు. నీలిమ మనసు మార్చుకునేలాగా నువ్వే చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఎవరో ఒకరు తగ్గినప్పుడే ఆ గొడవలు సమస్య పోతాయి. నీలిమని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. నీ మంచి మనసుతో తనకి నువ్వేనే తెలిసేలా చెప్పు. నీ వైపు తిరిగేలా నువ్వే మార్చుకో. అప్పుడే నీలిమ నీదవుతుంది. నువ్వు అలా చేసుకుంటావన్న నమ్మకంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. బామ్మగారు, భాను కార్తీక్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ వీధి దాటగాని ఈ చక్రిగడ్ కాళ్ళు చేతులు విరిచి ఇంటి నుంచి పంపించేయాలి. అందులో మాత్రం మీరు అడ్డు రాకూడదు. నేనెందుకు అడ్డుపడతానే? పానకలో పుడకలాగా వాడి ఇంట్లో తయారయ్యాడు. నీలిమ మెళ్ళ ఎవరు తాలి కట్టారో మనకు తెలుసు కదా. అలాంటిది వీడెవడో వచ్చి అడ్డగాడిదలాగా నేనే నీలిమ మొగుణ్ణి అంటే అసలు వినడానికే నాకే చిరాగ్గా ఉంది. ఛే! వాడి ఒళ్ళంతా వాతలు పెట్టి వాడి వీపు మీద ఉప్పు కారం రాసి పంపించాలనుకున్నాను. కానీ ఏం చేస్తాం, భాను వాణ్ణి తీసుకొచ్చింది. భానుకి నిజం చెప్పి బాధ పెట్టలేము, అలా అని వదిలేయలేము. అందుకే మౌనంగా ఉన్నాను. భానుని వెళ్ళని, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. ఎండాకాలంలో ఎడారిలో చెప్పులు లేకుండా నడిస్తే ఎంత మంటెక్కుతుందో. వాడికి అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. బామ్మగారు, ఇంతవరకు మిమ్మల్ని బామ్మ అని పిలవడం తప్ప మీ పేరెప్పుడూ తెలుసుకోలేదు. ఇంతకీ మీ పేరేంటి? ఇప్పుడు తెలుసుకుని ఏమేడుస్తావులే. పేరు మార్చుకుంటానంటే రేపొద్దున్నే పంతుల్ని పిలిపించి నా పేరు మార్చుకుని కొత్తగా ఐశ్వర్యరాయనో కల్పనారాయనో పెట్టుకుంటానని కాదు, వాణ్ణి పంపిస్తానని అర్థం. నోరు మూసుకుని చూస్తూ ఉండు. స్నేహ, ఇది సరదాగా తీసుకునే సమయం కాదు. భాను వాళ్ళు వెళ్ళగాని ఓ చిక్రిగాడు అంతు చూసే సమయం. వాణ్ణి తన్ని తగిలేసేంతవరకు మనకి ప్రశాంతత ఉండదు. చెప్పాను కదమ్మా, వాడు నా చేతికి ఒంటరిగా దొరకాలి. అప్పుడు వాడి సంగతి ఏంటో నేను కూడా చూస్తానని. సరే, మనందరూ ఇలా మాట్లాడుకుంటే భానుకి అనుమానం వస్తుంది. వాళ్ళు వెళ్లే సమయం అయింది. వెళదాం పదండి. పదండి. మేము వెళ్ళొస్తాం, మీరందరూ జాగ్రత్త. తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్క. ఓసే భాను, నువ్వు వెళ్ళవే. వాడిక్కడే కదా ఉంటాడు. వాణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మేం చూసుకుంటాం కదా. నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా. అవునమ్మా, ఈ చక్రి సంగతి మాకు వదిలేసి నువ్వేదీ పట్టించుకోకుండా హాయిగా వెళ్ళు. అక్క, నువ్వేం టెన్షన్ పడుకో. ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఇదే ఇంట్లో నుంచి నేను ఏ టిఫిన్ తింటున్నాను, ఏం భోజనం చేస్తున్నానో, వీళ్ళందరూ నన్ను ఎలా చూసుకుంటున్నారన్నది నీకు వీడియో కాల్ చేసి చెప్తాను కదక్క. నా వీడియో కాల్ రాలేదనుకో, నాకేదో జరిగిందని నువ్వు టెన్షన్ పడాలి. నా వీడియో కాల్ వచ్చినంత కాలం నేను హ్యాపీగా ఉన్నానని అర్థం. నీకు ఓకే కదక్కా? సరే, నీ ఇష్టం. రోజు నాకు వీడియో కాల్ చేయి, సరేనా? సరే అక్క. పద. సరే, వెళ్ళొస్తాం. జాగ్రత్త. ఎక్కడికి వెళ్లేది? వాడు చెప్పి చచ్చాడుగా వీడియో కాల్ చేస్తానని. భానుకి కాలు వెళ్ళకపోతే ఆ కారు తిరిగి ఇంటికొస్తుంది. అప్పుడు మన ప్రాణాల మీదకొస్తుంది.
సరే వెళ్దాం పదా. భాను పాపా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కొడుకు మళ్ళీ మామూలు మనిషి అవుతాడన్న నమ్మకం వచ్చింది. నేనేంటో తెలియనప్పుడే ఈ ఇల్లు నన్ను ఎంతగానో ఆదరించింది. మీ మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి ఇంటికి కష్టం వచ్చిందంటే నేను రాకుండా ఎలా ఉంటాను? నీ మంచి మనసు నాకు తెలుసు బాను, కానీ నీ మాటకు విలువ ఇచ్చి కార్తీక్ గారు కూడా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ గారు, ఈ ఇల్లు మీకెప్పటికీ రుణపడి ఉంటుందండి. భలేవారండి. ఒక సమస్య వచ్చింది, రమ్మని పిలిచారు. రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. మన మధ్య ఎలాంటి బంధుత్వమూ లేదు, ఇంతకు ముందు ఎలాంటి పరిచయమూ లేదు. కానీ అనుకోని సంఘటనతో పరిచయం ఏర్పడింది. అది విడదీయలేని బంధంగా మారిపోయింది. నిజంగా ఆ అమ్మవారే ఇదంతా చేస్తుందనిపిస్తుంది. అమ్మా, నువ్విక్కడున్నంతకాలం రాధమ్మవని అనుకున్నాము. మా మురారిబాబు నువ్వు ఒకటవ్వాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరము కొండ మీదున్న అమ్మవారికి, ఇంట్లో కొలుచుకుంటున్న దైవానికి కూడా దండం పెట్టుకున్నాము. నువ్వు మా రాధమ్మవి కావు అని తెలిసినప్పుడు మేమందరం చాలా బాధపడ్డామమ్మా. కాని రాధమ్మ ఇక లేదు అని తెలిసినప్పుడు మురారి బాబు పిచ్చివాడిగా మారిపోయాడు. ఆ బాబుని కాపాడవలసింది నువ్వేనమ్మా. తప్పకుండా మురారి గారిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. భాను, నువ్వొచ్చావని మావయ్యకి చెప్పొస్తాను. సత్య, వద్దు, నేను వెళ్ళి మురారి గారితో మాట్లాడతాను. ఎక్కడున్నారు? గదిలో ఒంటరిగా ఉన్నాడమ్మా. ఎవరితోనూ మాట్లాడడం లేదు. మేం మాట్లాడినా సమాధానం చెప్పడం లేదు. తనలో తానే మదన పడుతున్నాడు. లేని రాధను ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతున్నాడు. ఇలా ఇవ్వు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి లేదన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అందరూ ఆయన బాధపడుతున్నారనే చూస్తారు, కానీ రాధ లేదనే బాధను ఎవరూ తీర్చలేకపోతున్నారు. ముందైన మానసికంగా ధైర్యం తెచ్చుకోవాలి. మట్టిలో కలిసిపోయిన మనిషి మరెప్పటికీ కనిపించదని ఆయన గుర్తించేలాగా మనమే చెప్పాలి. మురారి గారు, మురారి గారు, మురారి గారు, రాధా, మురారి గారు, రాధా, రాధా, నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు వచ్చేసావు కదా రాధా, నువ్వు వచ్చేసావు కదా రాధా. ఇంకెప్పుడు వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళకు రాధా. నీకు దూరంగా నేను బ్రతకలేను రాధా. నువ్వు లేవన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా జీవితంలో నువ్వు లేవు అంటే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. ఈ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. నీ ఊహలతో నేను బతకలేకపోతున్నా. నువ్వు లేవు అని అందరూ అంటున్నారు, నువ్వు రావు అని అందరూ చెప్తున్నారు, కానీ నా మనసుకు మాత్రం నమ్మాలనిపించడం లేదు. నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు అందరికీ చెప్తాను, నా రాధ నా కోసం వచ్చేసింది అని. రాధా, నా రాధ వచ్చేసింది. నా రాధ నా కోసం వచ్చేసింది. మురారి గారు, నా కోసం వచ్చేసింది. మురారి గారు, నేను రాధని కాదు, భాను. మీ రాధ ఊహల్లోనే తప్ప వాస్తవంలో లేదు. ఇది కొండంత బాధ అయినా సరే భరించక తప్పదు.
గుండెని నరకంగా మారుస్తున్నా సరే ధైర్యంగా మారక తప్పదు. రాధ లేదన్న నిజాన్ని మీరు గుర్తించాలి. నన్ను క్షమించు బాను, నీతో ఇలా మాట్లాడినందుకు. మావయ్య, ఇదమ్మా పరిస్థితి. రాధ అంటే వాడిలో నవ్వు కనిపిస్తుంది, రాధ లేదు అంటే కన్నీళ్లతో అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు. ఒంటరిగా కుమిలిపోతున్నాడు. వీణ్ణి ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నా కొడుకుని మామూలు మనిషిని చేసే బాధ్యత నీదేనమ్మా. ఏంటి నాన్న, చేతులకి ఆ గ్లౌజ్ ఏంటి, ఆ పౌడర్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముంది నాన్న, అమాయకులైన రైతుల దగ్గర నుంచి అధిక వడ్డీలకి డబ్బులు ఇస్తూ వాళ్ళ కాగితాల్ని పెట్లో బంధించుకున్నాడు కదా ఆ వెంకటాచలం. నిప్పుకి దుష్టులకి దూరంగా ఉండాలి పార్దు, లేదంటే మనకి ప్రమాదం. చాందిని, భయపడుతున్న కొద్దీ భయపెడుతూనే ఉంటారు. నువ్వు భయపడ్డావు కాబట్టి వాళ్ళు నిన్ను అంతలా బెదిరిస్తున్నారు. నేను ఎదిరిస్తున్నాను కాబట్టి నన్నేమీ చేయలేక నీ ద్వారా నేను చేసే ప్రయత్నాలన్నీ ఆపేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే కారణం. ఇక్కడ రైతుల భూమి తాలూకా కాగితాలన్నీ వాడి దగ్గర భద్రంగా ఉన్నాయని, వాడిని ఎవ్వరూ ఎదిరించలేరని వాడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నిజానికి భూమి ఉన్నవాడు ధైర్యంగా ఉండాలి, కానీ ఆ రైతు భయంతో బతుకుతున్నాడు. తాకట్టు పెట్టుకున్నవాడు మాత్రం వాడిష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. అందుకే వాడికి బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. ఈ దెబ్బకి వెంకటాచలం ఆట కడుతుంది. చూడు నాన్న, నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను. కానీ నా పిల్లలకి ఏమీ కాకూడదని నేను ఆలోచిస్తానుగా. పోనీ నీకు సాయంగా నేను రానా? వద్దు నాన్న, అసలు నేను ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటానని వాడు కల్లో కూడా ఊహించలేడు. రేపొద్దున్న వాడు కళ్ళు తెరిచేసరికి మొత్తం మారిపోతుంది. అప్పుడు వాణ్ణి ఎలా ఆడించాలో, మనం అనుకున్న ప్రాజెక్టు ఎలా రప్పించాలో, నా చాందిని బెదిరించిన వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మై డియర్ నీలిమా, మై డియర్ నీలిమా, నీలిమా ఆకలేస్తుంది, త్వరగా రా. మై డియర్ నీలిమా, వినిపిస్తోందా? మీరందరూ వచ్చారేంటి? నా నీలిమా ఒకతే వస్తే చాలు. ఏయ్, ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అదేంటి నీలిమా అలా అడుగుతున్నావు? ఆకలితో కేకలు పెడుతున్నాను. నువ్వు నా అర్ధాంగివి కదా, నాకేం కావాలో తెలుసుకొని నువ్వే అన్నం పెట్టాలి. నీ చేత్తో పెట్టిన ముద్ద తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వడ్డిస్తావా? రేయ్, ఇన్ని రోజులు నిన్ను భరించింది నీ మీద అభిమానంతో కాదు, మా భాను మీద అభిమానంతో. ఇప్పుడు తనే ఇక్కడ లేదు. నువ్వింకా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ పరిస్థితి ఎలా మారిపోతుందనేది నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకే మంచిది. ఇంకా ఈ నాటకాలు గనక ఆపకపోతే నువ్వేమైపోయావో ప్రపంచానికి తెలియకుండా నేను చేస్తాను. ఏంటొదిని గారు, ఏదో తాంబూలానికి పిలిచిన ముత్తైదుకి చెప్పినట్టు పద్ధతిగా చెప్తారేంటి? అసలు ఇలాంటి వాడికి మాటలతో చెప్పకూడదు. కాళ్ళు చేతులు విరిచేసి ఒళ్ళంతా ఉప్పు కారం రాసి ఎండలో వదిలేస్తే అప్పుడు నొప్పేంటో వీడికి బాగా తెలుస్తుంది. అవును, వీడి విషయాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకున్నాం.
ఇంక వీడిని వదలకూడదు. ముందు ఇక్కడి నుంచి గెంటేయాలి. ఏయ్, నడవరా బయటికి. బాగా ఆలోచించుకొని చెప్పండి. నన్ను పంపించేస్తే మీరందరూ ఇబ్బందులు పడతారేమో. ఏంట్రా మేమి ఇబ్బందులు పడేది? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నువ్వే ఇబ్బందులు పడతావు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేంటక్క, నేను చాలా బాగున్నాను. ఒకసారి చూడు. ఇదిగో, నాకు ఆకలిస్తుందని చెప్పగానే నా భార్య నీలిమతో పాటు పెద్దమ్మ, మా అత్తయ్య గారు, మా వదిన గారు ఇలా అందరూ వచ్చి భోజనం పెడతా అంటున్నారు. నేనేమో మీరందరూ వద్దు, నా నీలిమ పెడితే చాలు అంటే వాళ్ళు నా మాట వినకుండా, అయ్యో నువ్వు ఇంటి అల్లుడివి, నీకు అతిథి మర్యాద చేయకపోతే ఎలా అని తెగ మొహమాట పెడుతున్నారక్కా. చెప్పాను కదా, మా వాళ్ళందరూ మంచి వాళ్ళని. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. అవునక్క, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కావాలంటే నువ్వే అడుగు. అమ్మ భాను, నువ్వు అక్కడ విషయాలన్నీ చూసుకో, ఇక్కడ చక్రిని మేం బాగా చూసుకుంటాం. అవును భాను, ఇక్కడ మీ తమ్ముడికొచ్చిన లోటు ఏమీ ఉండదమ్మా, మేం చూసుకుంటాగా. ఏం కావాలో అవన్నీ మేము పెడతాం భాను. మేమీ అక్కర్లేదు. తన భర్తని నీలిమ చూసుకుంటుంది. వాళ్ళిద్దరిని మీరు ప్రశాంతంగా వదిలేయండి. చాలక్క, ఈ మాట చాలు. మళ్ళీ నేను నీకు రేపు ఉదయమే కాల్ చేస్తాను. ఉంటాను. సరే. ఇప్పుడు వాడి గురించి అలా మాట్లాడడం అవసరమా బాను? తను నన్ను అక్క అని పిలుస్తున్నాడండి. నాతో కాకపోతే అభిమానంగా ఇంకెవరితో మాట్లాడతాడు? బాను, మావయ్య ఏమీ తినట్లేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు. ఎవరు పెట్టినా సరే నాకొద్దు అంటున్నాడు. అలా మావయ్య ఆకలితో ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ నువ్వే ఏదోటి చేయి బాను. మీ మావయ్య ఏం తినకపోతే బాను ఏం చేస్తుంది సత్య? లేదు కార్తీక్ గారు, బాను తలుచుకుందంటే తప్పకుండా మావయ్య తింటాడు. అందుకే బాను అడుగుతున్నాను. సరే, నేను చూసుకుంటాను గాని ముందు నీ దగ్గర చూడిదారుంటే ఇవ్వు. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి. ఎరా, తండ్రి కొడుకులు ఏమంటున్నారు? ఊళ్ళో ఉంటారా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? మీరింతలా భయపెట్టాక మిమ్మల్ని ఎదిరించి ఈ ఊర్లో ఎవరుంటారయ్యా? అయినా రైతులు పొలాలు కావాలంటే పొలాలు మన దగ్గర ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన కాగితాలు మన దగ్గరే ఉన్నాయి కదయ్యా. ఎలా తీసుకుంటారు, ఎవరిస్తారు? అంతే కదరా, రైతు భూమిని నమ్ముకుంటాడు, నేను కాగితాన్ని నమ్ముకుంటాను. వాళ్ళకి కావలసిన కాగితాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు రాయించుకుంటాను. భూమి అక్కడే ఉన్నా దాని మీద హక్కు నా బీరువాలో భద్రంగా ఉంటుంది. ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. ఫ్యాక్టరీ పెడతానని ఏదో సవాల్ చేశాడు కదా, ఇప్పుడు ఎలా పెడతాడు? సెంటు భూమి కూడా ఇవ్వకుండా నేను ఆపుతాను. అప్పుడు గాల్లో కడతాడా ఫ్యాక్టరీ?
కాగితాలు నీ దగ్గర ఉన్నాయనే కదా నువ్వు ఆ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నావు. ఇప్పుడివి నా దగ్గరకు వచ్చాయి. ఇక నువ్వు ఎలా ఆపుతావో చూస్తాను. రాధా, ఏంటి మురారి ఇది? నువ్వు నా కోసమే కదా చూస్తున్నావు? మరి నేను వచ్చినప్పుడు ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నిజంగా నువ్వేనా? నీ కోసం వచ్చిన మనిషిని నీ నుంచి నేను ఎందుకు వెళ్ళిపోతాను? నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఇలా ఆకలితో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను.